మిత్రుడైనటువంటి అర్జునుడిని కౌగలించుకొని మయుడు అద్భుతమైనటువంటి ఈ ఒక సభను, అద్భుతమైనటువంటి ఈ రథాన్ని ఇచ్చి పొల్లగీచి వెళ్ళాడు. తర్వాత ధర్మరాజు విప్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు. ఇక అన్న సంతర్పణలు నెయ్యి తేనె కలిపిన పొలగారాన్ని పెట్టాడు. ఇది ఏంటి, ఇది మహా ఇది వర్ణన. పొలగారం పెట్టాడట, పాయసాన్ని వడ్డించాడట. నాకు చెప్తే 2-3 పట్టీలు వేసుకొస్తూ ఉంటాయి. జీవంతి అనే శాకాన్ని వడ్డించాడు. అంటే అది జీవంతి అంటే అది చంద్ర భక్ష్యం అని దాని పేరు. అనేక భక్ష్య భోజ్య చోష్య లేహ్య పదార్థాలతో 1000 మంది విప్రులకు భోజనాలు పెట్టాడు. నూతన వస్త్రాలు ఇచ్చి పూలమాలలు వేసి సత్కరించాడు. చిత్రమైనటువంటి వడ్డన చేశాడు. తీపి పదార్థాలు విపరీతంగా పెట్టాడు, సంతోషపెట్టాడు. ఇలా అనేక ప్రాంతాల నుండి వచ్చినటువంటి బ్రాహ్మణులను తృప్తిపరిచాడు. బ్రాహ్మణుడు కాదు, బ్రాహ్మణులకి ఇంకేం అక్కర్లే, ఆనందంగా భోజనం పెట్టి దక్షిణ ఇస్తే ఆశీర్వాదం చేసి వెళతారు. ప్రత్యేకంగా వచ్చినటువంటి బ్రాహ్మణులకు మాత్రం 1000 గోవులను దానం చేశాడు. మేత కూడా ఇచ్చాడు దాని జతకి ఒక 10 ఏళ్ళకి. ఎందుకంటే అది లేని లేకపోతే వాళ్ళు ఎట్లా సాగుతారు పాపం. అనంతరం బ్రాహ్మణులందరూ శాంతి మంత్రాలు చదివారు. ఏది గృహప్రవేశం, ఇది ఈ మాయా భవన ప్రవేశం, సభా ప్రవేశం, దానికి గృహప్రవేశం చేశారు. బ్రాహ్మణులు కూడా చాలామంది చాలా అవస్థలు పడ్డారు అక్కడ, ఏదేదో అయ్యింది వాళ్ళకి. తర్వాత అనేక మంగళవాద్యాలు మ్రోగాయి. ధర్మరాజు దేవతలను స్థాపించి పూజించి మెల్లగా సభలో ప్రవేశించాడు. అప్పుడు ఆయన సేవించటానికై మల్లులు, నటులు, సామంతరాజులు, సూతులు, వైతాళికులు కూడా వచ్చారు. ధర్మరాజు తన సోదరులతో కలిసి పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఆ సభలో తిరిగాడు. ఒక్కపరి అంత చూడాలి కదా, సభలో అన్ని చోట్ల తిరిగాడు. చిత్రంగా ఉంది సభ. ఇంకా వరకు చూడలేదు ధర్మరాజు. ఇప్పుడు చూశాడు. చూసి ఆనందపడ్డాడు. తర్వాత వారు ప్రధాన సభలోకి వచ్చారు. నిజమైన ఎన్నో సభలట దాంట్లో. అవి ఉప సభలట. వాళ్ళు మంత్రులు వాళ్ళ సభలు చేసుకుంటారే మధ్యలో. అవంటే రూముల్లాగా మనం కంప్యూటర్ రూములు అంటామే అట్లా. అవన్నీ చూసుకొని ప్రధాన సభలోకి వచ్చి ఋషులతో అనేక దేశాల నుంచి వచ్చినటువంటి మహారాజులతో కలిసి కూర్చున్నారు. అందరూ కూర్చున్నారు. ఆ సభలో గొప్ప ఋషులు ఆసనాలను అలంకరించి ఉన్నారు. వారి పేర్లు తలుచుకుంటూనే చాలు, వింటేనే చాలు, ఎంతో పుణ్యం లభిస్తుంది. ఇది మనం వినాలి ఇప్పుడు. ఆ సభ, ఆ మయసభ, ఆ సభలో కూర్చున్న వాళ్ళ పేర్లు మన కష్టాలు దూరం చేసేటువంటి మహానుభావులు. అసితుడు, దేవలుడు, సత్యుడు, సర్పిర్మాలి, మహాశిరుడు, ఆర్యవసుడు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్భ్యుడు, స్థూలశిరుడు, వ్యాసుడు, శుకుడు అనే మహర్షులు కూర్చున్నారు. వ్యాసుడి శిష్యులైనటువంటి సుమంతుడు, పైలుడు, జైమినీలతో కలిసి నేను వైశంపాయనుడు వీళ్ళంతా కూర్చున్నారు. ఇక్కడంతా కూర్చున్నారు. తిత్తిరి, యాజ్ఞవల్క్యుడు, తన పుత్రుడితో రోమ మహర్షుడు, అప్సుహోమ్యుడు, ధోమ్యుడు, అణిమాండవ్యుడు, కౌశికుడు, దోమిష్టిషుడు, త్రైబలి, పర్ణాదుడు, ఘటాజనకుడు, మోంజాయనుడు, వాయుభక్షకుడు,
పరాశర్యుడు, సారికుడు, బలివాకుడు, సత్యపాలుడు, శినివాకుడు, కృతశ్రముడు, జాతుకర్ణుడు, శిఖావంతుడు, అలంబుడు, పరిజాతకుడు, మహాభాగుడైన పర్వతుడు, మార్కండేయుడు, పవిత్రపాణి, సాపర్ణుడు, బాలుకి, గాలవుడు, జంగాబంధుడు, రైభ్యుడు, కోపవేగుడు, భృగు మహర్షి, హరిబుభ్రుడు, కౌండిన్యుడు, బభ్రుమాలి, సనాతనుడు, కాక్షివంతుడు, ఔజిసుడు, నచికేతుడు, గౌతముడు, పైంగ్యుడు, వారాహుడు, శునకుడు, మహాతపస్వి అయినటువంటి శాల్యుండు, కుక్కరుడు, వేణుజంగుడు, కాలకుడు, కటుడు మొదలైనటువంటి జితేంద్రియులు, ధర్మతత్వం తెలిసిన వారు అయిన ఈ మహర్షులందరూ కూర్చోవటంతో సభ శోభించింది. శోభించుకుంటుందా? కేవలం మనం పేర్లు వింటూనే ఆనందపడుతున్నాం. అట్లా కళ్ళు మూసుకుంటే కనపడుతుంది మనకు సభ. భక్తితో కళ్ళు మూసుకొని చూస్తే అద్భుతమైనటువంటి సభ, ఎక్కడా మీకు అనుభవమే లేనటువంటి సభ ఇప్పుడు మీకు కనపడుతుంది. మీరు చూడండి కావాలంటే. నా మాట విని ఏకాగ్రతతో చూస్తే ఆ మాయాసభ మీకు కనపడుతుంది. అద్భుతమైనటువంటి సభ. ఒక్క పర్యం మీరు కళ్ళు మూసుకుంటే అందరూ కనపడతారు. ఎన్నో జన్మలు తపస్సు చేసినా ఒక్కొక్కరు కనపడరు. ఇప్పుడు వీళ్ళంతా కనపడతారు. వీరితో పాటుగా వేదాంగాలను చదువుకున్నటువంటి పండితులు సభలో కూర్చున్నారు. ఈ మహర్షుల్లో మనం కొంతమంది పేర్లనే విని ఉంటాం. వీరి చరిత్ర పురాణాల్లో నిగూఢంగా ఉంది. కొందరి చరిత్రలు మరీ సంక్షిప్తంగా ఉన్నాయి. వ్యాస మహర్షి సాక్షాత్తు నారాయణుడు కాబట్టి వీరిని మనందరి నోట స్మరింపజేస్తున్నాడు. ఋషుల అనుగ్రహాన్ని మనపై కూడా ప్రసరింపజేస్తున్నాడు. అందుకే ఆయన వదలకుండా అంతమంది ఋషుల పేర్లు కూడా చెప్పాడు. ఈ మహర్షులందరూ కూడా ధర్మరాజుకు పవిత్రమైనటువంటి కథలు చెబుతున్నారు. వీరిలో పాటు ఎంతోమంది రాజులు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ సభాభవనంలో మహాత్ముడు, ధర్మాత్ముడు, శ్రీమంతుడైనటువంటి మంజుకేతు మహారాజు కూడా కూర్చున్నాడు. వివర్ధనుడు, సంగ్రామజిత్తు, దుర్మకుడు, ఉగ్రసేనుడు, కక్షసేన మహారాజు, అపరాజితుడు, క్షేమకుడు, కాంబోజరాజ, కమఠుడు, కంపనుడు ధర్మరాజును సేవిస్తున్నారు. ఆ కంపనుడు మహాబలశాలి. అతడొక్కడే యవనుల అందరినీ కూడా వణికించినటువంటి ఘనుడు. యవనులంటే సామాన్యమైనటువంటి రాజుల వంటి వారు కాదు. మహాబలవంతులు, పౌరుషవంతులు, అస్త్ర విద్యలో అరితేరిన వారు. అలాంటి వారిని ఇతడొక్కడే నిత్యము వణికించాడు. ఇంత గొప్ప రాజులతో పాటు జటాసురుడు, మద్రరాజు శల్యుడు, కుంతీభోజుడు, కిరాతరాజు అయినటువంటి పుళిందుడు, వీళ్ళంతా ఇంకొక క్లాసుకు చెందిన వాళ్ళు. అంగరాజు, వంగరాజు, పౌండ్రుకుడు, పాండ్యుడు, ఓడ్రరాజు, ఆంధ్రరాజు, ఆంధ్రరాజు ఉన్నాడా, సుమిత్రుడు, శైభ్యుడు, కిరాతరాజు అయినటువంటి సుమనుడు, యవన దేశాధిపతి మరి చాణురుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, కళింగరాజు అయినటువంటి శృతాయుధుడు, మగధ దేశరాజు అయినటువంటి జయసేనుడు, సుకర్ముడు, చేకితానుడు, పురుడు, కేతుమంతుడు, వసుధానుడు, విదేహరాజు అయినటువంటి కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, మహాబలవంతుడైనటువంటి శృతాయువు, అనుపరాజు, క్రమజితుడు, సుదర్శనుడు, పుత్రులతో కలిసి వచ్చినటువంటి శిశుపాలుడు. ఇప్పుడు వీళ్ళంతా కూర్చుంటుంటే ఒకరు కూర్చున్నారనుకోండి, ఇంకెవరో వచ్చారనుకోండి, వాళ్ళకి అక్కడ ఒక ఆసనం ఉంటుంది. వాళ్ళు వచ్చి కూర్చుంటారనుకోండి, ఇంకొకరు వచ్చారనుకోండి, వాళ్ళకి ఇంకొక ఆసనం ఉంటుంది. వాళ్ళు లేచిపోయారు అనుకోండి, ఆ ఆసనం ఇట్లా వచ్చేస్తుంది.
వాళ్ళు లేచిపోతే ఆసనం ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు 10 మంది కూర్చున్నారనుకోండి, 10 మందికి ఇట్లా అయిపోతుంది. 100 మంది కూర్చున్నారనుకోండి, 100 మందికి ఇట్లా అయిపోతుంది. 1000 మంది కూర్చున్నారనుకోండి, 1000 మందికి సభ ఇట్లా అయిపోతుంది. అక్షయం. పోనీ 5 మంది ఉన్నారనుకోండి, సర్రన 5 మందికి వచ్చేస్తుంది సభ. ఖాళీగా ఉండదు, ఇంతే వస్తుంది. ఎవరైనా లోపలికి వచ్చినారంటే ఇట్లా పోతూ ఉంటుంది. అటువంటి మనం అటువంటి హాల్స్ కడితే ఎంత బాగుంటుందండి. ఎంతమంది అయినా రావచ్చు టికెట్ తీసుకొని కదా. కరుషరాజు అయినటువంటి దంతభక్తుడు, వృష్టి వంశీయులు, దేవతా స్వరూపులైనటువంటి రాకుమారులు, ఆహకుడు, విప్రదుడు ఈ పట్టి ఎట్లా వేసుకున్నారో అక్కడ వాళ్ళు తెలియదు. గదుడు, సారణుడు, అక్రూరుడు వీళ్ళందరికీ రూములు ఏమిటి, వీళ్ళందరికీ భోజనాలు ఏమిటి, వీళ్ళందరినీ స్వాగతం పలికేది, వీళ్ళ రథాలు పార్కింగ్ ఎక్కడ, బాబోయ్ తెలీదు. కృతవర్మ శిని పుత్రుడైనటువంటి సత్యకుడు, భీష్మకుడు, ఆకృతి ద్యోమస్థేనుడు, విలువిద్యలో గొప్పవాడైనటువంటి కేకేయరాజు, సోముకుడి మనువుడైనటువంటి ద్రుపదుడు వచ్చి కూర్చున్నారు అందరు కూడా. కేతుమానుడు, ఇంకా అస్త్ర విద్యా నైపుణ్యం గలవారు, మహాబలవంతులైనటువంటి వసుమానుడు మొదలైనటువంటి ప్రధాన క్షత్రియ వీరులందరూ కూడా ఆ సభను అలంకరించి ధర్మరాజును సేవిస్తున్నారు. అందరూ ఆయనే చక్రవర్తి కదా, అప్పుడు సేవిస్తున్నారు. రాజపుత్రులందరూ అర్జునుని ఆశ్రయించి ఆనందంగా ధనుర్వేదాన్ని నేర్చుకోసాగారు. మయసభలో రుక్మిణి సుకుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, జాంబవతి కుమారుడైనటువంటి సాంబుడు కూర్చున్నారు. జాంబవతి, సాంబుడు. సాత్యకి, యుయుధానుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, శైబ్యుడు, ఇంకా ఎంతోమంది రాజులు ఉన్నారు. చిత్రసేనుడు మొదలైనటువంటి 27 మంది గంధర్వులు మంత్రులతో కలిసి అక్కడ కూర్చున్నారు. ఆ 27 మంది గంధర్వుల పేర్లు వ్యాస భగవానుడు తర్వాత చెప్పుదామని వదిలేశాడు. అప్సరసలు వచ్చి ధర్మరాజును సేవిస్తున్నారు. గీతాలు పాడటంలోనూ వాద్యాలను మ్రోగించటంలోనూ గొప్ప నేర్పు గల సంగీత విద్వాంసులు ఉన్నారు. తాళజ్ఞానంలో పండితులైనటువంటి వాడు ఉన్నారు. తాన పరిజ్ఞానంతో సంగీత కళలో విశేషంగా పరిశ్రమ చేసినటువంటి గాయకులు ఉన్నారు. వీరందరూ కిన్నెర తుంబురుల ఆజ్ఞ ప్రకారంగా చక్కగా గానం చేయసాగారు. కిన్నెర తుంబురులు కూడా వచ్చేశారు. వీరిలో ఇతర గంధర్వులు కూడా గొంతు కలిపి మధురంగా పాడుతూ మహర్షులందరికీ ఆనందం కలిగించసాగారు. అలా అందరూ ఆ సభలో ధర్మరాజును సేవించసాగారు. దేవతలు బ్రహ్మదేవుణ్ణి సేవించినట్లుగా సభలోని మహాత్ములు, మహాపురుషులు అందరూ కూడా ధర్మరాజును సేవిస్తున్నారు. ఇంతటితో మనకు సభాక్రియ పర్వము సమాప్తమవుతున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. భోజనాలు చేసుకున్నారు అందరూ. వాళ్ళ ఇండ్లకు అందరూ బయలుదేరారు. ఆనందమో ఆనందం. మరి ఇంక కొంతమంది ఉన్నారు, ఇంకా 4 రోజులు ముందు వెళదామని చెప్పేసి ఉన్నారు. అట్లా ఉండిపోయారు. ఒకనాడు మయసభలో పాండవులు, ఇతర మహాపురుషులు, గంధర్వులు అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడు అక్కడికి నారద మహర్షి వచ్చాడు. నారద మహర్షి సాధారణమైన మహర్షి కాదు, ఎంతో గొప్పవాడని మనం ఆది పర్వంలో 207వ అధ్యాయంలో ఆయన గురించి ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం. అవి కొన్ని మాత్రమే. ఇప్పుడు నారద మహర్షి గురించి వ్యాస భగవానుడు మరికొన్ని విశేషాలను చెబుతున్నాడు. నారద మహర్షి వేదాలు, ఉపనిషత్తులు సమగ్రంగా తెలిసినవాడు. దేవతల చేత పూజింపబడేవాడు. ఇతిహాసాలు, పురాణాల్లోని తత్వం తెలిసినవాడు. పూర్వకల్ప విశేషాలు అంటే ఎందరో పూజ్యుల చరిత్రలు తెలిసినవాడు. స్మృతులలోని తత్వాన్ని, ధర్మాన్ని తెలిసినవాడు. శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము తెలిసినటువంటి న్యాయవేత్త నారదుడు. ఐక్యము, సంయోగము, వియోగము, నానత్వము, సమవాయువులు
అనేటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటివి. శాస్త్రంలో సమత్వాన్ని లక్షణము అంటారు. ఇది తెలిసినవాడు నారద మహర్షి. ఏదైనా అర్థమయ్యేటట్టుగా చెప్పటంలో ఆయన గొప్ప నేర్పుగల మహావ్యక్త. ఆ వక్త ఆయన మాట్లాడటంలో, పలకటంలో నేర్పుగలవాడు కనుక ఎప్పుడూ ఉపయోగం లేని మాటను పలకడు. మంచి చెడుల గురించి ఆలోచించటంలో మేధావి. అధ్యయనం చేసినటువంటి శాస్త్రాలలో రహస్యాలను మరిచిపోని స్మరణ శక్తి గలవాడు. ఆస్తి పంపకాలు ఉన్నాయి కదా, మొదలైనటువంటి వ్యవహారాల్లో ప్రజ్ఞ గల నీతి శాస్త్రం తెలిసినవాడు. త్రికాలదర్శి. జ్ఞానకాండకు సంబంధించిన విషయాన్ని, కర్మకాండకు సంబంధించినటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసిన పర విభాగ జ్ఞానం గలవాడు. సిద్ధాంతాన్ని ప్రమాణపూర్వకంగా నిశ్చయించగలవాడు. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, ఉపనయ, నిగమములు అనేటువంటి 5 అంగాలతో కూడినటువంటి వాక్యాలలోని గుణదోషాలు తెలిసినవాడు. బృహస్పతి వంటి వక్తలకు సమానంగా వాద ప్రతివాదాలలో సమాధానం చెప్పగల సమర్థుడు నారదుడు. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సంబంధాలు యథార్థంగా తెలిసినవాడు. ప్రత్యక్షము, అనుమానము మొదలైనటువంటి ప్రమాణాల చేత పరిష్కరించబడినటువంటి సిద్ధాంతం తెలిసినటువంటి వాడు. నారద భక్తి సూత్రాల్లో కూడా కనపడుతుంటుంది మనకు. ఈ 14 లోకాల్లో సమస్తాన్ని ప్రత్యక్షంగా దర్శించగల సర్వసమర్థుడు, మహాబుద్ధిశాలి, సాంఖ్యాయోగ విభాగాలు తెలిసినవాడు. దేవాసురుల్లో ప్రసిద్ధికెక్కిన వైరాగ్యం కలవాడు. సామోపాయము, దండాలనేటువంటి 2 తత్వము తెలిసినటువంటి వాడు. సంధి, విగ్రహ తత్వజ్ఞుడు. తన వారిలోని ఇతరులలోని బలాబలాలను సులభంగా అంచనా వేసి శత్రుపక్షాన్ని కూడా తన వైపు త్రిప్పుకోగల నేర్పుగలవాడు నారద మహర్షి. రాజనీతిలో షడంగాలను ఎలా ఉపయోగించాలో బాగా తెలిసినవాడు. సమస్త శాస్త్రాలు తెలిసిన పండితుడు, విద్వాంసుడు. యుద్ధ విద్యలో లాగా సంగీత శాస్త్రంలో పండితుడు. కోపము లేనివాడు నారద మహర్షి. ఇలా నారద మహర్షి లెక్కలేనన్ని సద్గుణాలు గలవాడు, స్మరించదగినవాడు, పరమ తేజస్శాలి. అన్ని లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు. ఇంతటి నారద మహర్షి పారిజాతుడు, పర్వతుడు, సౌమ్యుడు, సుముఖుడు మొదలైనటువంటి మహర్షులతో కలిసి ప్రేమగా మనోవేగంతో పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు యొక్క సభలోకి అడుగుపెట్టాడు. జయం కలుగుగాక నారాయణ, హరే కృష్ణ, నారాయణ నారాయణ అని దిగాడు. ధర్మరాజును ఆశీర్వదిస్తూ సభలోకి ప్రవేశించాడు. ధర్మరాజు సర్వధర్మాలు తెలిసినటువంటి వాడు. వారిని చూస్తూనే తన సోదరులతో కలిసి ఆసనంపై నుండి లేచాడు. నారద మహర్షికి స్వాగతం పలికి ఆయనను మంచి ఆసనంపై కూర్చోబెట్టాడు. ఆయనను యథావిధిగా పూజించి సంతోషపెట్టాడు. ఆ పూజలకు నారద మహర్షి ఎంతో సంతోషించాడు. ధర్మ అర్థ కామాలను దృష్టిలో పెట్టుకొని ఇలా అడిగాడు. మహర్షి ఇలా ప్రశ్నారూపంలో అడగటంలో యజమానులు, అధికారులు, లోకమంతా గ్రహించవలసినటువంటి గొప్ప నీతి ఉంది. దాంట్లో ఆచరించవలసిన బోధ ఉంది. దాన్ని గ్రహించి మనమంతా ఆచరిద్దామా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.